సార్ ఇప్పుడు మనకైతే వేరే మంది అంటే అది ఇది అవ్వాలని కొద్దిగా బెక్కేది కదా, ఇదైతే మనకి ఇంకోటి ఏమంది కాయ ఏర్పడి ఉంది, తర్వాత కొత్త మొగ్గలు ఏర్పడుతున్నాయి, సమానంగా కాయలు నిలబెట్టింది. చూసినారా? ఎర్ర పురుగు అయితే ఆడ కనిపిస్తలేదు, ఏడ కనిపిస్తలేదు. కాయ పైన ఏమైనా మచ్చ చూసినారా? మచ్చగిచ్చి ఏం లేదు. అదేమంటే మీరు మొక్కలు పెట్టుకుంటే చలికాలం కూడా పంట తీసుకోవచ్చు అని చెప్తున్నాం కదా. అన్ని మందుల కొద్ది ఇది బెస్ట్ పైన కూర్చొని ఎన్నైనా మాట్లాడతారు. దిగిత కొడుతున్నది నువ్వు, నీకు తెలుస్తుంది ఎంత దూరం తిరగాల, ఎవరిని పట్టుకుని ఎలా ఆడాలని తెలుసు. అంతే కదా. రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు వడ్డేపల్లి విజయ్ కుమార్, ఎంఎస్సి అగ్రికల్చర్, ప్లాంట్ పెథాలజీ. ఈరోజు మీరు గమనిస్తే నేను మన పాత రైతు అయిన రవి గారి పొలంలో ఉన్నాను. రవి గారి పొలాన్ని మనము జూలై 11వ తారీఖు, మనకు గుర్తుంది కదా, జూలై 11వ తారీఖు ఈ పొలాన్ని ఇక్కడే నిలబడి మనం వీడియో చేసుకున్నాము. ఆ రోజు కూడా టాప్ క్లాస్ ఉండే ఊర్లో మనకు, ఈ రోజు కూడా టాప్ క్లాస్ ఉంది. మరి ఇంత క్లాస్ పొలాన్ని రవి గారు ఎట్లా మెయింటైన్ చేశారు, ఎన్ని రకాల ఏమైనా మందులు మార్చినారా, లేకపోతే ఒక మందుతోనే సాధించుకొచ్చినారా అనేది మనం తెలుసుకున్నాము. అన్న రవి అన్న నమస్కారం. మిమ్మల్ని మళ్ళీ మీ పొలంలో ఇట్లా హ్యాపీగా కలుస్తున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీకు ఆనందంగా ఉన్నారా? మళ్ళీ ఆనందంగా ఉన్నా సార్, నాకైతే ఆనందంగా ఉంది. రైట్. ఎకరం బావు పత్తి పొలంలో ఉన్నాము. 2 రకాలు ఉన్నాయి దీంట్లో. ప్రస్తుతం 90 రోజుల వయసు మొక్కలో ఉన్నాము. మరి ఓవరాల్గా లోపలికి వెళ్లకుండా ఆలోచిస్తే మన పొలం దూరం నుంచి చూసినా కానీ పక్కన ఏ పొలంతో కంపేర్ చేసుకోవాలని ఏమనిపిస్తుంది? మిగతా వాళ్ళు ఏమంటున్నారు? మన చేనైతే బాగుంది సార్, వాళ్ళ చేను అంత బాగలేవు, కానీ మనదైతే బాగుంది. సరే, బాగుంది అంటున్నాము. మనం చెట్టు బాగుందంటే చిన్న వయసులో మొక్క హైట్ గురించి ఆలోచిస్తాం, మొక్క పక్క కొమ్మల గురించి ఆలోచిస్తాం. ఆ రోజు అవి లెక్క పెట్టినాం. ఈ రోజు బాగుందంటే ఏం లెక్కేసి బాగుందంటాం? అంటే మనము కింద ఒకటి ఫలం చల్లినామా సార్, చల్లినాం కదా, చల్లిన దానికి మనకి కింద వేరు వ్యవస్థ వచ్చింది బాగా. కింద నుంచి కొమ్మలు కాయ అంటే కాయ దశలో ఉన్నాం మనం. కాయ దశలో ఉన్నాం. మొత్తం ఏ పాటికి ఏ మూల కాయ కూడా ఆ మూలకు సెట్ అయింది, నీట్ గా సెట్ అయింది, గుత్తులు కాసింది. ఇట్లా పట్టింది చూడండి కాయ. ఇప్పుడు మనం లెక్కేసుకుంటే 45 కాయలు కాయ ఏర్పడి ఉంది, తర్వాత కొత్త మొగ్గలు ఏర్పడుతున్నాయి. సైడ్ బ్రాంచింగ్ కొమ్మలు ఎక్కేస్తే దానికి కూడా ఏర్పడాలి కొత్త మొగ్గలు. మీరు మందులు ఏం వాడారన్న? పవర్ ప్లస్, బయోబి, అష్ట. పుష్పాంజలి కంపెనీ చెప్పినట్టు విత్తన శుద్ధి చేసినారు. విత్తన శుద్ధి దేంతో చేసినారు? విత్తనాల్లో తెచ్చి కలిపి నాటినారు. ఎరిడ్ లైఫ్ బయోబి వేటివో నాటింటారు, కలిపింటారు. స్ప్రే మందులకు వచ్చేసరికి ఈ రోజు కూడా చాలా మంది ఒక ప్లాన్ ఏం లేకుండా ఏం కొడదామని, సరే ఆ కన్ఫ్యూజన్ లేకపోవడం అంటే ఏంటి? కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు సార్. ఇప్పుడు మనకైతే వేరే మంది అంటే అది ఇది అవ్వాలని కొద్దిగా బెక్కేది కదా, ఇదైతే మనకి ఇంకోటి ఏమందే కాబట్టి ఒకటి మార్చేది గీర్చేది లేదు కదా, రీతిని బట్టి మనం వాడుకోవచ్చు. అవును, ఒక 2 రోజులు ముందుకు వెనకేసుకుంటాం. రైట్. చూడండి, అన్నగారు ఏం చెప్తున్నారంటే ఒకటే మందే వాడినారు. ఇప్పుడు 4 స్ప్రేయింగ్లు అయినా, 5 స్ప్రేయింగ్ అయినాయి. పవర్ ప్లస్ పుష్పాంజలి వాడిది, పవర్ ప్లస్ బయోబి, ఈ 2 కాంబినేషన్ తో బెల్లం కలుపుకొని వాడుకున్నారు. ఈ వయసులో ఎటువంటి దోమ వల్ల చెడిపోయిన మొక్కలు కాకుండా, కాయలు లేకుండా తక్కువ ఉన్న మొక్కలు అలాంటివి ఏం కనిపించట్లేదు సార్. ప్రతి మొక్క సమానంగా పెరిగింది, సమానంగా నిలబెట్టింది. సైడ్ కొమ్మ అనేది రంచుకొని పెరిగింది, పక్కకి పెరిగింది. ఈ చాలా మంది మొక్కల్లో పొలాల్లో మొక్కలకి ఈ కొమ్మ లేదు ఉన్నా కానీ దీనికి సగమే ఉంది, అంటే 3 కన్నా ఎక్కువ లేదు. మన పొలంలో మనం ప్రధాన కాండాన్ని పోటీపడి పెరుగుతుంది. మరి మన ఇంతవరకు ఉంది హైట్, కింద నుంచి రామ్మ. చూడండి, ఈ ప్రధాన కాండాన్ని మనం ఎప్పుడు గమనించుకోవాలా? ఈ కాండం ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ కొత్తగా మొగ్గలు వస్తున్నాయి ఈ వయసులో. మరి నెక్స్ట్ ఎన్ని స్ప్రింగులు రావచ్చు అనుకుంటారు? 2 వస్తుంది సార్. వస్తుంది. మనకి ఇది స్టెప్ వస్తుంది కదా సార్, కొద్దిగా ఇది వాళ్ళకి కింద ఏమో అవసరం లేదు, ఇప్పుడు కింద వస్తుంది కదా. ఇది దీన్ని ఏదైనా కొట్టుకుంటే దోమ కానీ నల్లి కానీ సెట్ అవుతుంది, పురుగు రాకుండా. మరి ఇన్ని కాయలు పట్టిన పొలంలో ఏమైనా ఎర్ర పురుగు చూసినారా? ఎర్ర పురుగు అయితే ఆడ కనిపిస్తలేదు. కాయ పైన ఏమైనా మచ్చ చూసినారా? మచ్చగిచ్చి ఏం లేదు. సరే, ఇన్ని కాయలు పట్టినాక ఏమైనా పెరుగుదల ఆగినట్టు చూసి? పెరుగుదల అయితే ఆగలేదు సార్, పెరుగుదల అయితే పెరుగుతూనే ఉంది. వచ్చే ఆకు కూడా నీట్గా ఏర్పడింది. ఏదో మనం గ్రోత్ ప్రమోటర్లు కొడితే 2 రోజులు 3 రోజులు చూపిస్తే మళ్ళీ అది ఆటోమేటిక్ అవుతుంది సార్. మీరు ప్రతి మందు మార్చట్లే కాబట్టి మీకు కూడా లోపల దాన్ని బాగా గమనించిన దానికే సార్. నాకైతే ఇంకా వదిలేదు 10 రోజులు 12 రోజులు ఖచ్చితంగా ఒక రోజు అటు ఇటు కానీ రైట్ కొట్టేస్తాం. సరే, మీ ఊరు పొలాలు మంచివి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒప్పుకోవాలి. బాగుంది.
ఎవరైనా ఎర్ర తెగులు వచ్చిన పొలాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎర్ర తెగులతో పక్కన వచ్చిన సార్ మన చేనులు అయితే మన చేనులు అయితే రాలే. మా ఆకుపైన కూడా అప్పుడు ఇతను శుద్ధి చేస్తే ఎర్ర తెగులు కూడా రాదని చెప్పినాడు. అవును, అదే మాట చెప్పిన, అదే మాట చెప్పి అదే జరుగుతుంది. ఎర్ర పురుగు కూడా తట్టుకుంటది అని చెప్పినాడు అప్పుడు కూడా. ఈ రోజు చాలా మంది ఎర్ర తెగులని ఏ మందు కొట్టాలని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే ఉంటారు అంటే పురుగు దోమ కోసం భయపడుతున్నారు, ఎర్ర పురుగు కోసం భయపడుతున్నారు, కొత్తగా ఇబ్బంది పెడుతున్న ఎర్ర తెగుల కోసం భయపడుతున్నారు. ఈ మూడు కలిసి డ్రాపింగ్ వచ్చిన మొగ్గు వచ్చినట్టు రాలిపోతారు, దానికోసం బాధపడుతుంటారు. ఇవేమి 4 మనము ఒకదానికొకటి మందు మార్చకుండా మొక్కను లోపల నుంచి ఆరోగ్యకరంగా పెంచుకొని వచ్చిన దాని ద్వారా ఏ దోమని గాని ఎర్ర పురుగుని గాని ఎర్ర తెగులు గాని మొక్క దగ్గరికి రానియలే. రైట్ అన్న, మనము ఈసారి పత్తిలో ఆల్మోస్ట్ నిలబడి ఛాంపియన్ అయినాము. దీన్ని ఇంకా మనం దూది తీసే రోజులు తయారవుతాయి. ఆ రోజు కూడా మేము హామీ ఇస్తున్నది ఏమంటే మీరు మొక్కను పెట్టుకుంటే చలికాలం కూడా పంట తీసుకోవచ్చు అని చెప్తున్నాం. సార్లే సార్, నాకు వచ్చిన కాడి సాలుగా నా కోసం 4 సార్లు పక్కన పెట్టు. చూద్దాంలే సార్, చూద్దాం. ఇక్కడ బాగున్నావు కదా, ఇక్కడ పక్కన పెడదాం. వాళ్ళకి ఎంత తీసుకుంటాం మనం కష్టపడకుండా. మళ్ళీ మందులు వేసేది ఉండదు, మందు కొట్టేది ఉండదు. పవర్ ప్లేస్ ఒక సంచి యూరియా కానీ యూరియా వేసుకుందాంలే ఆ రోజు పరిస్థితిని బట్టి. నువ్వు ఆల్రెడీ ముందే వేయించినాం నీకు. ఆ రోజు కూడా వేసినా, అప్పుడు సార్ చెప్పినారు, నువ్వు అట్లా వేసిన దానికోసం దీనికి కూడా అప్పుడు వేస్తే కూడా బాగుంటది. కాయ మొత్తం తీసినాక నీకు ఇది వచ్చే ఒట్టిపుల్ల పడేలాగా చూస్తుంది. ఆ టైంలో ఒకసారి పవర్ ప్లేస్ కొట్టుకుంటాము, 1 నెల ఆగుతాం, మళ్ళీ కొట్టుకుంటాం, 1 నెల ఆగుతాం, చలికే పెరుగుతుంది. ఇప్పుడు ఎంత తీసుకుంటామో దానిలో 30% మళ్ళీ ఆ రోజు తీసుకోవచ్చు. అంటే 10కి 4 క్వింటాలు అప్పుడు తీసుకుందామని చెప్తున్నా. అంతే కష్టపడకుండా పావు ఎకరా చేద్దాం. ఇది మళ్ళీ మనకి నీకు నాకు ప్లస్ మనల్ని చూసే రైతులకు ఒక ఛాలెంజ్. సరేనా? సరే, మన మందులు రైతులు ఎట్లా వాడుకుంటే ఎలా వాడుకుంటే మీరు సార్ బాగుంది వాడుకుంటే రిజల్ట్ గా వచ్చింది కాబట్టి నేను ఇంకా సార్ నమ్మి నేను వాడుతున్నా. ఇంత ముందు పద్ధతి ఎట్లుంటుంది ఇది? ఇంత ముందు నేను వేరే వాడుతుంటే కెమికల్ వాడుతుంటే, కానీ అంటే కెమికల్ కూడా ఆ రోజు ఆలోచించుకుని వాడుతుంటే, లేదా ఎప్పుడు వాళ్ళ మాట వీళ్ళ మాట తెచ్చుకున్నా వాళ్ళ మాట తెచ్చుకుంటుంటే, కానీ నాకు సారు చెప్పినప్పుడు ఉంటే నన్ను విడిచిపెట్టిన. మనం మందులే వాడుకుంటే నీకు ప్లాన్ పోతే సార్ కూడా పత్తి చేస్తాను సార్ అంటే, సరేలే విత్తన శుద్ధి చేసుకో, ఎర్ర తెగులు రాదని దానికే నేను చేసినట్ట. అవునండి. అంటే మీరు ఇంతకుముందు ఎర్ర తెగులతో ఇబ్బంది పడినారా? వచ్చింది, ఇంత ముందు నేను వేసినా వచ్చింది ఎర్ర తెగులు. ఎర్ర పొలం అంటే ఎక్కువ వస్తుంది. నష్టపోయినాము. ఎర్ర పొలం ఎర్ర తెగులు ఎక్కువ వచ్చేది. అవునులేండి. నల్ల పొలం అంతా రాదు, కానీ ఎర్ర పొలంలో వస్తుంది. ఈ రోజు తెగులు కాదు కదా, ఏ ఆకు కూడా అందంగా లేకుండా లేదు. ప్రతి కంపెనీ మన బాడీ గార్డ్ ప్రోటోకాల్ అని కాటన్ కి డిజైన్ చేసినాము. దాన్ని తూచా తప్పకుండా వాడిన రైతుల్లో మొదటి వ్యక్తి. నమ్మినాడు, ఖర్చు పెడతప్పుడు మిగతా వాళ్ళు ఏమైనా అన్నారేమో, కామెంట్ చేసినారేమో నాకు తెలియదు, కానీ పట్టించుకుని స్వతంత్రం నా అన్న. కొంతమంది ఏమన్నారు, ఏం పని చేస్తావు అది ఇది అన్నారు. అన్న నాకు తెలుసు కాబట్టి మీరు అపకారణ కదా, అన్ని మందుల కొద్ది ఇది బెస్ట్ అని కూర్చొని ఎన్నైనా మాట్లాడతారు. దిగిత కూర్చునేది నువ్వు, నీకు తెలుస్తుంది ఎంత దూరం తిరగాల, ఎవరిని పట్టుకుని ఎలా అనాలని తెలుసు. అంతే కదా, అంతే. సార్ ప్రతిరోజు తోడుంటాడు, ప్రతి నిమిషం తోడుంటాడని నీకు తెలుసు కాబట్టి మమ్మల్ని నమ్మినావు. రిజల్ట్ ప్రతి స్ప్రేయింగ్ లో గమనిస్తున్నావు. ఇప్పుడు 5 స్ప్రేయింగ్ నేను కొట్టమంటే నువ్వు ఏదో గుడ్డి ఏం కొట్టవు. స్ప్రేయింగ్ కి ముఖాన్ని గమనిస్తావు. పక్కన మనకి రోజు ఫోన్ చేస్తున్నాడు, వాట్సాప్ పెట్టు నాకు ఎట్లుంటది అంటే రోజు వాట్సాప్ పెట్టడం సార్కి. అవునులే. తోట అయితే ఏం కొడుతున్నావు మళ్ళీ వస్తుంది అన్నారు, కానీ నేను చెప్పినా కూడా కొంతమంది వాళ్ళదే మనదే. అంతేలేండి. ఇప్పుడు మనము వరిలో వాడినాము, బుడ్డల్లో వాడినాము, ఇప్పుడు కూరగాయల్లో వాడిస్తున్నాం, నాగర్ కర్నూల్లో దోస పంటల్లో, బీరకాయల్లో వాడిస్తున్నాం, చిక్కుడులో వాడిస్తున్నాం. సో మన మందులు ఎట్లాంటివి అంటే సర్వరోగ నివారణ ఏ పంటకన్నా సూట్ అయితే రైట్ రావన్న. ఇప్పుడు మీరు మిరప కూడా నాటినారు. ఈసారి మిరపలో మనం ఛాంపియన్ ప్రోటోకాల్ తీసుకొచ్చినాం. అంటే ఒక రైతు మిరపలో తన పొలాన్ని మీద 1 ఎకరా వేసినా 3 ఎకరాలు వేసినా నికర ఆదాయం తీసుకొని ఒక ఆస్తి కొనుక్కోవాలని మా ఉద్దేశం. మిరప పంటనే రైతుని గట్టెక్కిచ్చేది. ఒక జీవితంలో ఒక మెట్టెక్కిచ్చేది ఏంటంటే మిరప పంటనే. అట్లా ఒక ఛాంపియన్ చేయాలని ఛాంపియన్ ప్రోటోకాల్ డిసైడ్ చేసినాము. పత్తికి ఏ విధంగా మనం తోడ్పాటు అందించినామో మీకు మేము ఫోన్ చేయడం, మీరే ఫోన్ చేసినప్పుడు వెంటనే మాట్లాడడం చేసినాము. మిరపలో కూడా అదే చేద్దాము. ఈసారి మిరపను కూడా మనం ఒక ఎత్తు తీసుకురావాలి దాన్ని. సరే సార్. ఈసారి మిరపను కూడా మా టార్గెట్ ఏంటంటే ఏప్రిల్ వరకు కాయ సరే నా కూడా నీరు చూస్తుంది కదా. మాకు కేటాయించినందుకు ప్లస్ మందుల పైన మీ అభిప్రాయం మనస్ఫూర్తిగా చెప్పినందుకు కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రైట్.